హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది వెకేషన్ టైం కదా, సో మేము ఇప్పుడు ఈరోజు వండర్లాకి వెళ్ళబోతున్నాము. మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ ఫ్యామిలీ. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఓషన్ పార్క్లో నా ఫ్రెండ్ని మీకు పరిచయం చేశాను కదా, సో వాళ్ళు ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం కలిసి అక్కడ ఎలా జరుగుతుందో ఏంటో అవన్నీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గో. ఇది ఔటర్ రింగ్ రోడ్ అన్నమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. ఎవరైనా డ్రెస్సెస్ తెచ్చుకోకపోతే, అంటే వాటర్ రైడ్స్ కి నైలాన్ డ్రెస్సెస్ కావాలి కదా, ఎవరైనా తెచ్చుకోకపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు, నో వరీస్. ఇంకా వండర్లాకి ఎంటర్ అయిపోయాం. సో దిస్ ఈజ్ ఇట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఈరోజు వీకెండ్, సో చాలా మంది ఉన్నారు జనం. అండ్ నా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసింది. సో లెట్స్ గో మీట్ హర్. వాళ్ళ ఫ్యామిలీ ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇదంతా చెకింగ్ ఏరియా. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అండ్ వీళ్ళు నా హస్బెండ్, కజిన్ వాళ్ళ ఫ్యామిలీ. మేమందరం లోపలికి వచ్చేసాం. సో ఇది ఫోటోషూట్ ఏరియా అనమాట. కొంచెం అలా ఫొటోస్ దిగేసి ఇంకా లోపలికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. ఇవి ల్యాండ్ రైడ్స్ అండ్ వాటర్ రైడ్స్. పిల్లలకి ఎంత హైట్ ఉండాలి అండ్ వెయిట్ ఎంత ఉండాలి ఇదంతా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇదంతా మనకి అవుట్ సైడ్ ఆఫ్ వండర్లా. ఇప్పుడు టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్గా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో టికెట్స్ బుకింగ్కి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్ అవగానే బుల్లి జోకర్ గారు వెల్కమ్ చెప్తారు మనకి. సో దిస్ ఈజ్ ఇన్సైడ్ ది వండర్లా. ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం చూడండి లెఫ్ట్ సైడ్లో లాకర్స్ తీసుకోవాలి. ఎందుకంటే మన లగేజ్ ఏమన్నా పెట్టుకోవడానికి లాకర్స్ ఇస్తారనమాట. ఇక్కడ స్కేరీ హౌస్ కూడా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఒక లాకర్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మేము ఫస్ట్ డ్రై రైడ్స్ చేయాలనుకుంటున్నాము. అలాగే మళ్ళీ వెట్ రైడ్స్కి వెళ్తే అప్పుడు వచ్చి చేంజ్ చేసుకోవడం టాస్క్ ఎందుకని మేము ఫస్టే చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో మీకు హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుంది. 80 రూపీస్ అనమాట హెయిర్ డ్రై చేసుకోవడానికి. అండ్ మేము అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయాం. రెడీ టు ఎక్స్ప్లోర్ వండర్లా. లెట్స్ గో. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇది చిక్కు వైల్డ్ లైఫ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఇన్సైడ్ ది వండర్లా. ఇది స్కై విల్ టవర్ అనమాట. చాలా హైట్ ఉంది. మేము తర్వాత చూద్దాం అనుకుంటున్నాం. మనం వండర్లా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ పాత్ డ్రై రైడ్స్ కోసం. మా బుడ్డ వాళ్ళు చూసారా ఎంత తొందరగా వాళ్ళు అన్ని చూసేద్దామని వెళ్ళిపోతున్నారు. ఏమేమి ఉన్నాయో ఎక్సైటింగ్ గా ఉంది. సో ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా మేము ఫస్ట్ టైం వెకేషన్ కి ఈ వండర్లాకి వచ్చాము. రాజీవ్ అన్న అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక పెద్ద డేంజరస్ రైడ్ ఉంది, అది ఇప్పుడు వీళ్ళు ఎక్కుతారనమాట. మా గ్లోరీ అండ్ రాజీవ్ అన్న అయితే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. చూసారా వెయిటింగ్ ఏరియా ఎంత ఉందో. అండ్ దీన్ని చూస్తుంటేనే నాకు కళ్ళు చెదిరిపోతున్నాయి. లోపల ఎక్కి కూర్చున్న వాళ్ళు ఎలా ఉన్నారో కానీ మేమైతే చాలా భయపడిపోయాము. ఇలా ట్విస్ట్ చేసేస్తుంది అనమాట. అప్ సైడ్ డౌన్ చూస్తున్నారు కదా మీరు, అసలు మామూలుగా లేదు. మ్యావరిక్ అంట ఇది ఈ రైడ్ పేరు. వీళ్ళు రెడీ అయిపోతున్నారు ఎక్కడానికి. నేను మా బిందు అయితే ముందే భయపడ్డాము. నాకైతే అస్సలు చాలా భయంగా ఉంది. మెయిన్ వైల్ ఆ రైడ్ కి టైం పడుతుంది కాబట్టి ఇది కిడ్డీస్ వీల్ అంట. నా హస్బెండ్ మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వీల్ ఎక్కించడానికి తీసుకొచ్చారు. జెన్నీ అయితే చాలా భయపడుతుంది. మా ప్రిన్సి మాత్రం దేనికైనా రెడీ అనమాట. సో
వీళ్ళు రైడ్స్ ఆడుతూ ఉంటున్నారు. పిల్లలకి మంచి వాళ్ళ హైట్కి తగ్గట్టు ఇది డిజైన్ చేసినట్టున్నారు. చాలా బాగుంది వాళ్ళకి ఎక్సైటింగ్ గా. ఇదంతా పిల్లల కోసం అనమాట ఈ ఏరియా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఓపెన్ చేస్తున్నారు. చాలా రౌండ్స్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఈ బుడ్డది చాలా క్యూట్ గా ఐస్ క్రీమ్ తినేస్తుంది. నేను తింటున్నా, నా చేతిలో నుంచి లాగేసుకుంటున్నా అనమాట. పాపం చిన్నపిల్ల కదా, కొంచెం టేస్ట్ చేపిద్దామని చేపించాను. ఎంజాయ్ చేసేసింది. చలో ఇప్పుడు వీళ్ళు గ్లోరీ అండ్ రాజీవ్ అన్న చూడండి, వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. హాయ్ చెప్తుంది అండ్ రాజీవ్ అన్న హాయ్ చెప్తున్నాడు. వీళ్ళైతే సూపర్ ఎక్సైటెడ్ గా వెళ్ళారు. చూద్దాం వీళ్ళ ఎక్స్ప్రెషన్స్, వీళ్ళ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో. చాలా అప్ సైడ్ డౌన్ చేసేసాడు. ఎంత డేంజరస్ రైడ్ అంటే మై గాడ్. దీని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ కొంతమందికి చాలా లైఫ్ అండ్ డెత్ ఎక్స్పీరియన్స్ అయింది. యాక్చువల్లీ ఇదే రైడ్ లాస్ట్ టైం నేను న్యూస్ లో చూసాను. అది మాల్ ఫంక్షన్ అయింది. సో స్పిన్ అయిపోతూ ఉందన్నమాట నాన్ స్టాప్ గా ఇదే విధంగా. దానివల్ల చాలా మంది పాపం వాళ్ళ లైఫ్ కూడా కోల్పోయారు. అంత డేంజరస్ రైడ్ అనమాట ఇది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ విషయంలో. బట్ వీళ్ళైతే మా వాళ్ళు చాలా డేర్ గా వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, బట్ మేమైతే చాలా భయంతో చూస్తున్నాం అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో విందాం వాళ్ళ మాటల్లోనే. ఎలా ఉందన్న? సూపర్. సో వాళ్ళ ఓపెనింగ్ తోనే ఫుల్ జోష్తో వచ్చారు. ఇక మాకు బూస్టింగ్ అయిందనమాట. అండ్ ఇక్కడ మా పిల్లలు వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. సో నేనైతే ఇంకా నెక్స్ట్ రైడ్స్ ఏమేమి ఉన్నాయా అని నేను రెడీ అయిపోయాను. మనం ఈ పిల్లల్ని ఇక్కడ కొంచెం రైడ్స్ వాళ్ళతో ఆడిస్తే కొంచెం మనకి టైం దొరుకుతుంది అనమాట. చలో నా విల్ గో టు ఎక్స్ప్లోర్ ద అదర్ రైడ్స్. ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది, చూడడానికి అయితే బాగుంది. మేము ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఆక్టోపస్ లాగా ఉంది షేప్ అయితే, బట్ చాలా వింగ్స్ అయితే ఉన్నాయి. క్యూ మాత్రం చాలా ఉంది. సాటర్డే కదా, వెయిటింగ్ అయితే చాలా ఉంది. మాకు జనాలు చాలా మంది ఉన్నారు. మా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టేసాము. ఇంకా యాక్చువల్లీ మేము నలుగురుమే వెళ్తున్నాము. ఎక్సైటెడ్ గా ఉంది ఫస్ట్ రైడ్ వండర్లాలో. సో మా టర్న్ వచ్చేసింది. మాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఫాస్ట్ ట్రాక్ అంటే డబుల్ ద ప్రైస్ అనమాట. వాళ్ళనే ముందు పంపిస్తారు, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. అండ్ మేము మా సిట్టింగ్స్ లో అరేంజ్ అయిపోయాము. సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. రెడీ టు గో. నాకైతే కొంచెం భయంగా కూడా ఉంది. సో రైడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక్క క్షణంలోనే మాకు గుండె దడదడం అనిపోయింది అనమాట. అంత ఎఫెక్టివ్ గా ఉంది రైడ్. చూడడానికి అలా అనిపించలేదు, బట్ ఎక్కి కూర్చున్నాకైతే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. దానివల్ల మధ్యలో ఒక ఆమె ఆగిపోయింది. నేను దిగిపోతానని చెప్పి ఆమె ఆగిపోయింది అనమాట. దానికోసం మాకు ఎక్స్ట్రా టైం మళ్ళీ దొరికింది. పాపం తను చాలా భయపడింది. నన్ను దింపేయండి అని చెప్పి మధ్యలో ఆపేశారు. అంత భయంకరంగా ఉంది అనమాట ఇది. సో మళ్ళీ మాకు రీస్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మాకు 2.5 minutes అనమాట ఈ రైడ్, బట్ మాకు ఎక్స్ట్రా ఇంకొక 1/2 minute ఇచ్చారు.
చూడండి క్లిప్స్ యాడ్ చేస్తున్నాను మీకు అన్ని అదర్ సైడ్ కూడా. అక్కడ రెడ్ క్యాప్ లో వెళ్తుంది రాజీవ్ అన్న వాళ్ళ ముందే మేము ఉన్నాము. చూడండి ఆ మూమెంట్స్ స్మూత్ గా కనిపిస్తున్నాయి, బట్ ఎక్కిన తర్వాత మా బాడీ మొత్తం షేక్ చేసింది. మనం ఎక్కిన ఫస్ట్ రౌండ్ కి మాత్రం చాలా భయంగా ఉంటది, బట్ లేటర్ మనకి ఆ ఫీల్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్ మాత్రం సూపర్ అసలు. ఎలా ఉంది రైడ్? ఎలా ఉంది? ఆసమ్ కదా. ఇంకా మనం నెక్స్ట్ రైడ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ పిల్లల్ని ఒక స్పిన్ కప్స్ లో పెట్టేసాం, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా ఇది వాటర్ స్ప్లాష్ అన్నమాట. సో ఇన్ అండ్ అవుట్ ట్రాక్ ఉంటుంది మనకి, ఇలా వెళ్ళి లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. అది వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి క్యూ ఎంత పెద్ద క్యూ ఉందో. మా టైం అంతా ఇక్కడ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసాం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క బోగీలో మనకి 7 to 9 మెంబర్స్ని ఎక్కిస్తారనమాట. అలా ఎక్కించేటప్పటికి మాకు ఫుల్ ట్రిప్స్ అయినాయి. ఇలా ఫిల్ చేసుకొస్తారు అండ్ తర్వాత వాళ్ళు ఇలా హాఫ్ మినిట్ కూడా అవ్వదు, వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేసరికి ఇంకొక క్యాబిన్ ఇంకొక బోగి రెడీ చేసేస్తారు, రెడీగా ఉంటుంది. యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ అని చెప్పాను కదా, ఫాస్ట్ ట్రాక్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఫస్ట్ వాళ్ళనే ఎక్కిస్తారు, ఎందుకంటే వాళ్ళు టికెట్ ప్రైస్ డబుల్ ఉంటుంది. యూజువల్గా అయితే 1800 చేంజ్ ఉంటుంది పర్ హెడ్ ఇక్కడ టికెట్, బట్ వాళ్ళకి 3000 చేంజ్ ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి. సో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ మా టర్న్ వచ్చేసింది, మేము వెళ్ళిపోతున్నాం, సెట్ అయిపోయాం మేము. సో రెడీ టు ఎక్స్ప్లోర్ ది నెక్స్ట్ రైడ్. మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇది. ఎంత అంటే అసలు అరుపులే అరుపులు. నేను ఈ వీడియోలో మీకు సౌండ్స్ పెట్టలేదు కానీ చాలా అరుపులు ఉన్నాయి. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అరుపులు విని. సక్సెస్ఫుల్లీ వాటర్ స్ప్లాష్ రైడ్ కూడా ఫినిష్ చేసుకున్నాం. చాలా థ్రిల్లింగ్గా అయ్యింది అనమాట ఇది. సూపర్ ఎక్సైటెడ్ రైడ్ అనమాట. ఇక్కడ మనకి ఆ స్పెషల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తారు, అవి మనకి ఫొటోస్ కూడా ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తారు అక్కడికక్కడే. 150 ఉంటుంది ఈ ఫోటో అనమాట, ఇలా ఇస్తారు మనకి, మీరు తీసుకోవచ్చు లేదా సాఫ్ట్ కాపీ కూడా ఇస్తారు. చాలా నెక్స్ట్ మేము ఇప్పుడు లంచ్ చేద్దాం అనుకుంటున్నాం, ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఏదైనా లంచ్ చేసేసి ఇంకా మేము నెక్స్ట్ వాటర్ రైడ్స్కి వెళ్దామని అనుకున్నాము. సో విల్ గో టు లంచ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట, బిర్యానీ సెక్షన్, ఏసీ అనమాట. ఇక్కడ మనం ఆర్డర్ చేసుకుని మన ఆర్డర్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫోటో కార్నర్ పెట్టారు ఇక్కడ, కొంచెం పిల్లలు ఎక్సైట్ అవుతున్నారు. ఇక్కడ ఫోటో దింపుతున్నాం మేము. చలో మేము లోపలికి వెళ్ళి లంచ్ చేసేసాక నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. అన్న ఫుడ్ ఎట్లా ఉంది? ఇలా అనండి. సల్మాన్ ఫుడ్ ఎట్లా ఉంది? ఇట్లా అంత బాగాలేదా? ప్రిన్సీ ఫుడ్ ఎట్లా ఉంది? మేము 2 buckets చికెన్ బిర్యానీ అండ్ 1 బగారా రైస్ ఆర్డర్ చేసాము. 1 చికెన్ బిర్యానీ బకెట్ 800 కాస్ట్ అనమాట. అండ్ గులాబ్ జామున్ 80 రూపీస్. కాస్ట్ అయితే డబుల్ ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, పర్వాలేదు, తినొచ్చు. ఓకే, మేము లంచ్ ఫినిష్ చేసి నెక్స్ట్ వాటర్ రైడ్స్ ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూపిస్తాము. కీప్ వాచింగ్. కొంచెం లెంత్ ఉంటుంది వీడియో, బట్
నేను అన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిలింగ్గా చూపించాలనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్. మా లంచ్ అయితే అయిపోయింది. సో రెడీ ఫర్ ద వాటర్ రైడ్స్. ఇదే అన్నమాట వాటర్ రైడ్స్కి ఎంట్రీ. మేమందరం రెడీగా ఉన్నాము ఎక్స్ప్లోర్ చేయడానికి. లెట్స్ గో. విల్ చెక్ వాట్ ఈస్ ఇన్సైడ్ ది వాటర్ పార్క్. కంగ్రాట్స్ అంటే ఈ వాటర్ రైడ్స్ లో అయితే అసలు టైమే తెలీదు. యాక్చువల్లీ మాకు ఇప్పుడు 3:30 అయిపోయింది. 6 o'clockకే మొత్తం పార్క్ అంతా క్లోజ్ చేస్తారు, డ్రై రైడ్స్ కానీ వెట్ రైడ్స్ కానీ. మాకు అసలు డిసప్పాయింటింగ్ ఏంటంటే మ్యాక్సిమం రైడ్స్ మేము ఎక్కలేదు, చాలా తక్కువ. అటు సైడ్ అన్ని వర్టికల్ స్లైడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, వర్టికల్ ఫాల్ అంటారు అనమాట. సో మేము అది ఎక్కాము, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. బట్ వర్టికల్ ఫాల్ అయితే చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అసలు గాల్లో తేలినట్టు ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయవలసిన బెస్ట్ రైడ్ అన్నమాట. అండ్ ఇది కిడ్స్ కోసం, పిల్లల్ని ఆడిపించడానికి ఇక్కడ మనం తీసుకువెళ్ళొచ్చు. ఇవి చిన్న లెవెల్ స్లైడ్స్ అన్నమాట. ఇక్కడ బకెట్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు, ఎక్సైటింగ్ ఉంటుంది. చలో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నా ఫ్రెండ్ వాళ్ళ పాప వాటర్ని చూసి చాలా భయపడుతుంది. సో అదొక పెద్ద టెన్షన్ పెట్టే విషయం అయిపోయింది. తను అస్సలు లోపలికి రానంటుంది. వాళ్ళు కొంచెం తనని మెయింటైన్ చేయడంలో బిజీ అయిపోయారు. సో ఇక్కడ ప్రిన్సీని ఆడిపించడానికి మేము వెళ్తున్నాము. లెట్స్ సీ, అన్ని మీకు చూపిస్తాను, చూడండి. Woke up with the ocean breeze, flip-flops on and feeling free. Leave the worries far behind, we're chasing joy, it's our time. Sky so blue, heart so light, dancing in the warm sunlight. Every moment feels so right, let's make memories tonight. Oh, these are sunshine days, laughing loud in golden rays, sipping dreams by the waves, living free in every way. No more thoughts, no more rules, just good vibes and swim up pools. This is the life we wanna play. Oh yeah, these are our sunshine days. Bonfires as the stars appear, stories, songs, and ice cold beer. We've got nothing but the time to sing and dance and feel alive. From mountain heights to ocean blue, every path leads me to you. Hand in hand we roam and roam, everywhere with you feels home. Oh, these are sunshine days, laughing loud in golden rays, sipping dreams by the waves, living free in every way. No more clocks, no more rules, just good vibes and swim up pools. This is the life we wanna play. Oh yeah, these are our sunshine days. So
So let the music take control. Let the rhythm fill your soul. We'll remember come what may. These will be our sunshine days. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ వాటర్ రైడ్స్ లో. ఇంకా చాలా వాటర్ రైడ్స్ ఉన్నాయి, మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ వాచింగ్, లెట్స్ ఎక్స్ప్లోర్ ఆల్ ద వాటర్ రైడ్స్. From mountain heights to ocean blue, every path leads me to you. Hand in hand we roam and roam. Everywhere with you feels home. With the ocean breeze, flip-flops on and feeling free. Leave the worries far behind, we're chasing joy, it's our time. Sky so blue, heart so light, dancing in the warm sunlight. Every moment feels so right, let's make memories tonight. Oh, these are sunshine days, laughing loud in golden rays, sipping dreams by the waves, living free in every way. No more clocks, no more rules, just good vibes and swim up pools. This is the life we wanna play. Oh yeah, these are sunshine days. అండ్ ఇప్పుడు మేము ఇంకొక రైడ్ కి వచ్చేసాం. అది స్పైరల్ ఫాల్ అన్నమాట. డబల్ ట్యూబ్ ఇస్తారు, పేర్ చేయాలి. అంటే నేను, నా హస్బెండ్, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరం పేర్స్ సెట్ అయ్యాం. బట్ గ్లోరీకి మాత్రం పేర్ సెట్ కాలే. అండ్ అన్ఫార్చునేట్లీ నేను నా హస్బెండ్ వెళ్ళడానికి వీలవ్వలేదు, బికాస్ ఓవర్ వెయిట్ అయిపోయింది. మా ఇద్దరికి ఓవర్ వెయిట్ అయిపోయి బ్యాలెన్స్ అవ్వలేదు. అండ్ బిందు వాళ్ళ హస్బెండ్ మాత్రం ఇద్దరు బ్యాలెన్స్డ్ గా వెళ్ళిపోతున్నారు. మనం స్పెట్స్ కానీ మొబైల్స్ కానీ ఏమీ క్యారీ చేయకూడదు. సో దే ఆర్ గోయింగ్. నెక్స్ట్ మేమే అన్నమాట. నేను గ్లోరీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అండ్ మా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, సో ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఇంకొక రైడ్కి వెళ్దాం. యాక్చువల్లీ వాటర్ రైడ్స్కి వెళ్ళాలని ఉంది, బట్ మాకు ఇప్పుడు 5:30, 5:40 అవుతుంది. సో మేము ఇక్కడ వేవ్ పూల్కి వచ్చేసాము. అట్లీస్ట్ కొంచెం టైం అన్ని ఇక్కడ స్పెండ్ చేద్దామని, బికాస్ 6 o'clockకి వాటర్ రైడ్స్ అన్ని ఆపేస్తారు. సో లెట్స్ గో. Nothing but the time to sing and dance and feel alive. From mountain heights to ocean blue, every path leads me to you. Hand in hand we roam and roam, everywhere with you feels home. These are sunshine days, laughing loud in golden rays, sipping dreams by the waves, living free in every way. No more clocks, no more rules, just good vibes and swim up pools. This is the life we want to play. Oh yeah, these are sunshine days. So let the music take control, let the rhythm fill your soul. Remember come what may, these will be our sunshine days. నెక్స్ట్ ఒక రైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. మేము టైం చూసుకోలేదు. లేజీ రివర్కి వెళ్దామని బయటకు వచ్చాము, బట్ అక్కడ కూడా టైం అయిపోయింది. మమ్మల్ని వెళ్ళొద్దన్నారు. ఇంకా మేము వెళ్ళిపోయి మా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకేమన్నా మిగిలిన్నాయా రైడ్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. లిటిల్ డిసప్పాయింటెడ్, మాకు డే సరిపోలేదు. మేము 11:30 ఆ టైంకి వచ్చాము మార్నింగ్, బట్ అసలు టైం అయితే సరిపోలేదు. ఇంకా ఎర్లీగా రావాలని అర్థమైంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే త్వరగా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో మేము అలా ఎక్స్ప్లోర్ చేస్తే క్రేజీ కార్స్ ఒకటి దొరికింది అనమాట. క్రేజీ కార్స్ ఒకటి రైడ్ ఉంది ఇక్కడ. సో నేను ఇంకా మా వాళ్ళం కొంతమంది వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా క్యూ ఉంది. 10 కార్స్ ఉంటాయి, 10 మెంబర్స్ వెళ్ళొచ్చు.
So let's go for this ride. मस्ती टाइम है चलो झूम ले सारे गमों को आज हम भूल ले दोस्ती के रंग में रंग जाए धमाल करे गुनगुनाए चाय की दुकान हंसी की ठहाके दिल में हो सपने और आंखों में नाके शहरों या पहाड़ों का किनारा मस्ती करे हम बिन किनारा मस्ती टाइम है चलो झूम ले सारे गमों को आज हम भूल ले दोस्ती के रंग में रंग जाए धमाल करे गुनगुनाए गुनगुनाए स्पीकर बजा लो बीट पे नाचो सेल्फी लो फिल्टर हटा दो टेंशन का बटन आज बंद करो हंसी के बम हर पल फोड़ो लॉस बक हो या ऑफिस से छुट्टी दिल का है बस आज करनी है मस्ती रात भर जाके सुबह हो फीकी पर यादें बने एकदम यूनिक सी मस्ती टाइम है चलो झूम ले सारे गमों को आज हम भूल ले दोस्ती के रंग में रंग जाए धमाल करे गुनगुनाए That was awesome. అసలు క్రేజీగానే ఉంది. We really had a good time in this. చలో ఇప్పుడు చాలా టైం అయిపోయింది. నియర్లీ 7 అవుతుంది. 7 అయ్యేసరికి మొత్తం అంతా అన్ని రైడ్స్ క్లోజ్ అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా లైట్ సెట్టింగ్స్ పెట్టారో ఇక్కడ. చాలా బాగుంది. మేము ఇంటర్స్టెల్లర్ మెషిన్ ఒకటి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ డోమ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాము. అది 8 వరకు ఉంటుందని చెప్పారు. లెట్స్ చెక్ వెదర్ ఉందా లేదా చెక్ చేద్దాము. ఉంటే లక్, లేకపోతే రిటర్న్ టు హోమ్. అంతే, ఇంకేం చేసేది లేదు. ఇప్పటికే టైం చాలా కిల్ చేసేసాం మేము. కొంచెం వేస్టేజ్ ఆఫ్ టైం అయ్యింది మాకు. ఈ ఇంటర్స్టెల్లర్ మిషన్ ఎక్సైటింగ్గా ఉంటుందంట. స్పేస్ లాగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుందని చాలా విన్నాం దీని గురించి. బట్ ఐ థింక్ వీ విల్ మిస్ అవుట్. ఎందుకంటే ఆ టైమింగ్స్ మాకు సరిగా తెలియలేదు. మీరు ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే డ్రై రైడ్స్ అయితే 7 వరకు క్లోజ్ అయిపోతాయి అండ్ వెట్ రైడ్స్ అయితే 6కే క్లోజ్. సో ఇదైతే కలర్ఫుల్గా చాలా బాగుంది లైట్ సెట్టింగ్స్తో. మేము ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాము లోపల ఏముందో, అసలు అలౌ చేస్తారో లేదో చెక్ చేసి మీకు చెప్తాను. సో అంతా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, బట్ దాని టైం అయితే అయిపోయింది. 7 PM యూజువల్గా పార్క్ టైమింగ్స్ అన్నమాట, అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఆపరేషనల్ టైమింగ్స్ అని ఉన్నాయి 7 PM to 10 PM అని. సో ఆపరేషనల్ టైమింగ్స్ అంటే ఏంటంటే మన టికెట్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. పర్ హెడ్ 400 to 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మనకి అప్గ్రేడేషన్ అనేది దొరుకుతుంది. అప్పుడు అప్గ్రేడేషన్తో మనము ఎన్ని రైడ్స్ అన్నా ఎక్కొచ్చు టిల్ 10 PM వరకు. సో ఇదొక డిఫరెంట్ ఆప్షనల్ థింగ్ అన్నమాట. ఇక్కడ మాక్సిమం టికెట్ ప్రైస్తో అయితే అందరూ కవర్ చేయొచ్చు 7 PM వరకు. బట్ ఆఫ్టర్ 7 PM ఒక ప్రయారిటీ రైడ్స్ ఇస్తారనమాట అప్గ్రేడేషన్ టికెట్తో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో టు ద అదర్ సైడ్. ఇక్కడ డీజే అరేంజ్ చేశారు. వన్ కైండ్ ఆఫ్ సెండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట వండర్లాండ్ నుంచి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. मस्ती टाइम है चलो झूम ले सारे गमों को आज हम भूल ले दोस्ती के रंग में रंग जाए धमाल करे गुनगुनाए
में हो सपने और आंखों में नाके, शहर हो या पहाड़ों का किनारा, मस्ती करे हम बिन किनारा। चाय की दुकान हंसी के ठहाके, दिल में हो सपने और आंखों में नाके, शहर हो या पहाड़ों का किनारा, मस्ती करे हम बिन किनारा। मस्ती टाइम है चलो झूम ले, सारे गमों को आज हम भूल ले, दोस्ती के रंग में रंग जाए, धमाल करे गुनगुनाए गुनगुनाए। मस्ती का बजा लो, बीट पे नाचो, सेल्फी लो, फिल्टर हटा दो, टेंशन का बटन आज बंद करो, हंसी के बम हर पल फोड़ो, लफ्ज़ पंख या ऑफिस से సో అలా వాళ్ళు డీజేలో ఎంజాయ్ చేస్తున్నారు, మేమైతే ఇంకా అలసిపోయి కూర్చున్నాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. కానీ కొంత మాకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది, మ్యాక్సిమం రైడ్స్ మేము చేయలేకపోయామని. అదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీస్తో ఇలా రావడం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, వండర్లా బాగుంది. సమ్మర్ టైంలో మీకు కావాలంటే ముందుగా ప్రీ ప్లాన్డ్గా అన్నీ చేసుకుని వెళ్ళండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. मस्ती टाइम है चलो झूम ले, सारे गमों को आज हम भूल ले, दोस्ती के रंग में रंग जाए, धमाल करे